అన్నం వంచి చాలా సంవత్సరాలు అయిపోయిందండి. వంచడం కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఏం చేశాను, ఇది రైస్ కుక్కర్లో అడుగునేస్తారు కదా, అది పెట్టాను. చిల్లులుగా ఉంటుంది కదా, అప్పుడు పెట్టేసి ఒక గిన్నెలోకి సింక్లోకి వంచేయచ్చండి. కానీ ఆ గంజి చీరక పెడదాం అనేసి గంజి పోయండి ఉడికేయడం కొంచెం టైం పడుతుంది. అయితే ఏదో డైలీ వేర్గా చీరలకు పెట్టేసుకోవచ్చు, ఒక చీర కన్నా వస్తుందని గిన్నెలో ఉంచానండి. తర్వాత అది ముందుకు పడిపోతుంది. అక్కడ ఏదో గ్లాస్ ఉంటే పెట్టేశాను. చిన్నప్పుడు ఇలాగే పెట్టేవారండి, పప్పు గుత్తులు ఏదో అడ్డం పెట్టేవాళ్ళు, తీసి మళ్ళీ పొయ్యి మీద కొద్దిసేపు ఆవిరిలో ఏమన్నా తడి ఉంటే కొంచెం ఆవిరిలోంచి ఆ నీళ్ళు పోతాయని కొంచెం మూత పక్కకి తీసండి, పొయ్యి మీద సన్న సెగలు ఒక నిమిషం ఉంచి ఆపేసేవాళ్ళు. అప్పుడు ఏమవుద్దండి, అన్నంలో తడంతా ఎవాపరేట్ అయిపోతుంది. చిన్నప్పుడు వంచిన అన్నమే తినేవాళ్ళం అండి. ఏంటో అడ్డదిడ్డంగా ఏదో కొత్తగా వచ్చేసి మనం పొయ్యి కడలేకపోయినా పర్వాలేదు, అదే ఉంచేసి అదే ఎగిరిపోద్ది, అదే స్విచ్ ఆగిపోద్ది, ఆటోమేటిక్ రైస్ కుక్కరు, టైం సేవ్ అయిపోతుంది. ఇదండి ఈజీ మార్గంలో తొందరగా చావడానికి కొత్త మార్గాలు అండి మనకి. అన్నం అంటే కొంచెం లేట్ అయింది అనుకోండి, పొయ్యి మీద చిమిడిపోతుందండి. ఒక్కొక్కసారి చిమిడిపోతే అన్నం అసలు టేస్ట్ ఉండదు. దానికి కనిపెట్టుకోవాలి, పొంగు వచ్చినాక ఒక అడుగు చూసుకుంటూ ఉండి చక్కగా మనం ఎంత పదునుగా తింటామో చూసి ఉంచుకుంటాం. రైస్ కుక్కర్ అనుకోండి, దానికి వాటరు ఒక్కొక్క బియ్యాన్ని బట్టి, మొన్న నేను ఉప్పుడు బియ్యం వేసాను, 5 నీళ్ళు కూడా పట్టినాయి ఒక గ్లాస్కి. అదే బ్రౌన్ రైస్ ఒకలాంటి ఉప్పుడు బియ్యం 4 వేసినా పొడిగా ఉండేది, 5 వేసినా పొడిగా ఉండేది. ఏమన్నా గంజి ఉంటే అడుక్కుపోయేది కానీ అన్నం అతుక్కునేది కాదు. ఇప్పుడు పచ్చిబియ్యం అయితే అండి 2 వేస్తే కొలత బాగుంటుంది. మరి కొంచెం బాగా సాఫ్ట్గా తింటే 2.5 3 ఇలా వంచుకుంటా అండి. కరెక్ట్గానే ఉంటుంది కానీ కొంచెం పొయ్యి కాడ ఉండాలండి. కొంచెం ఆమారారంటే చివుడిపోతుంది, అన్నం కూర టేస్ట్ తెలీదు.